హాయ్ అండి, శనగపప్పు కూర చేస్తానండి. మసాలా పెట్టి బాగా నీళ్ళు మరుగుతున్నాయండి. నీళ్ళు మరిగినప్పుడు శనగపప్పు ఒక పావు గంట నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత 2-3 సార్లు కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకుని ఈ మరిగిన నీటిలో వేసేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి పప్పు ఉడికేంత వరకు కూడా మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఇదిగోండి అలా ఉడికిందండి. బాగా మెత్తగా ఉడకక పొద్దునగా కూడా ఉండకూడదండి, సమానంగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీకు నచ్చితే కాక నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు చెప్తేనే కాదండి నాకు తెలుస్తుంది. కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఇది చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. తెప్పించాలండి, మా ఇంట్లో అయిపోయిందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అండి, సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా పప్పు కలిపి ఉడికే వరకు కూడా మనం మూత పెట్టుకోవాలండి. బాగా దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలి. బాగుంటుందండి, చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మసాలా పెట్టుకున్న ఈ కూర, శనగపప్పు కూర నేను కొద్దిగానే వండానండి. ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక కప్పు రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండి, దాంతో తీసుకున్నాను. అంటే ఆమ్లెట్లు వేద్దారు కదా అనేసండి. ఇది బాగా దగ్గర పడే వరకు పప్పు ఇలా పట్టుకుంటే పొద్దునగా ఇలా తెలిసిపోతుందండి మనకు మెత్తగానండి. అలా అంతవరకునండి. కొద్దిగా చిక్కబడిపోతుందండి. కొద్దిగా కొంచెం పలసగా ఉన్నా పర్వాలేదండి. మనం స్టవ్ కట్టేసుకున్నాం కదండి, అది గట్టి పడిపోతుందండి. నూనె వేసుకుని ఆవాలు వేసుకునండి. ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకోవటం. నెయ్యి ఉంటే నెయ్యి తాలింపు పెట్టుకోవచ్చండి. నూనెతోటైనా తాలింపు వేసుకోవచ్చండి. బాగుంటుందండి కూర, చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా నచ్చితే ఈ కూర ఒకసారి ఇలా వండి చూడండి. మీరు వండుకోకపోతే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు వండుకునేలా వండుకోవాలండి. మటన్ కూరలా ఉంటుందండి ఇది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. వేసానండి, మిస్ అయిపోయిందండి అది. చికెన్ మసాలా వేసుకోవచ్చండి. ఇలా గరం మసాలా వేసుకోవచ్చండి. పచ్చిది ధనియాలు, జీలకర్ర, లవంగ చెక్క అన్నీ కలిపి పచ్చిది ఆడుకుని వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి. నేను పొడులు ఉన్నాయని పొడులు వేసానండి. పచ్చి మసాలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ఇంకా ఎక్కువ కూర చేసుకుంటే ఇంకా ఎక్కువ పప్పు వేసుకునండి. ఇవన్నీ వేసుకునండి. బాగా ఈ పచ్చి మసాలా వేసుకునండి. ఉల్లిపాయ ముక్కలు అది వేసాకనే అదే సరిపడగా వేసుకోవాలండి. బాగా ఎక్కువ వేసుకోకూడదండి మసాలా. మళ్ళీని వేసుకుంటే మనకు మటన్లా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా వండుకోకపోతే మాత్రం ఒకసారి వండుకుని చూసి నాకు చెప్పండి. బాగుంటుందండి కూర. ఉల్లిపాయలు అది చూడండి ఎలా మగ్గిపోయాయండి శుభ్రంగానే. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇది వేసేసుకోవాలండి. ఇది మళ్ళీ స్టవ్ కట్టేసుకున్నాక మన దగ్గర పడిపోతుందండి. ఇంకా మీకు పలసగా కావాలంటే కొద్ది నీరుండగా స్టవ్ కట్టేసుకోవచ్చండి. నేనైతే మాత్రం ఇలానే బాగుంటుందండి. అంతే అండి, మసాలా పెట్టిన శనగపప్పు కూర అండి. ఇది ఇంకా గట్టి పడిపోతుందండి, దగ్గర పడిపోతుందండి. స్టవ్ కట్టేసానండి నేను. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎన్నిసార్లు అడుగుతున్నానండి మిమ్మల్ని. మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా నా ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి నేను. ఈ కూర మాత్రం మీరు ఎవరైనా వండుకోకపోతే మాత్రం ఒక్కసారి వండుకొని చూసి చెప్పండి.